సొసైటీనా? అంటే సొసైటీ వాళ్ళు ఇప్పుడు నీకు పీరియడ్ వచ్చింది ఎవరో తెలుస్తుంది అమ్మా, మహా అయితే నువ్వు చెప్పరా, ఆడాలి మాట్లాడుకుందాం, ఎవరో తెలుస్తుంది. నువ్వు చెప్తే కానీ ఇంకొక మనిషికి కూడా తెలియదు. దానికి అలా అనౌన్స్ చేసుకోవటం ఎందుకు, మండపాల్లో పెళ్ళి ఆపేసుకోవటం ఎందుకు, అప్పుడు వేయటం ఏంటి, మళ్ళీ వేయటం ఏంటి, మళ్ళీ తిరుపతి వెళ్ళినప్పుడు వేయటం ఏంటి? వాట్ ఈస్ దిస్ అమ్మా? అబ్యూస్ చేయడం కాదు బాడీని ఇది. అండ్ ఈజ్ దిస్ వాట్ యూ వాంట్ టు టీచ్ యువర్ చిల్డ్రన్? నువ్వేం చదువుకున్నావు? ఒకటే మాటరా, ఈజ్ దిస్ వాట్ యూ వాంట్ టు టీచ్ యువర్ చిల్డ్రన్? మీ అమ్మాయికి ఇలాగ పెళ్ళి మండపంలో పీరియడ్ వచ్చిందని ఆపేస్తావు పెళ్ళి నువ్వు? కాదు కదా. మరి నీకు నువ్వు కూడా అదే రెస్పెక్ట్ ట్రీట్ చేసుకోవాలి కదా. అంటే ఎందుకో భయపడిపోయి ఆగిపోయాను. అవ్వదు, అదే వీళ్ళందరూ చెప్తున్నాను. ఒప్పుకున్నారు నేను. దేవుడిని అంటే దేవుడి మీద ప్రేమ భక్తి కాకుండా భయం పెంచేసుకుంటున్నారు. ఇది చేస్తే ఏదో అయిపోతుంది. దేవుడు ఏదో సినిమాలో కూడా డైలాగ్ ఉంటుంది, దేవుడు ఏమి సైకో కాదు, మనల్ని ఇబ్బంది పడడం కోసం చిట్టా రాసుకుంటూ కూర్చోడు. ఓకే, మన మైండ్లో ఏముంటుంది, మనం మంచి పనులు చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఎందుకు నెగిటివ్గా చూస్తారు అసలు దేవుడిని? కదా, దేవుడు ఏం తప్పు చేయడు కదా.